ప్రజా తీర్పు 2024 ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మనం చూస్తున్నట్లయితే దూరదర్శన్ సప్తగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అదేవిధంగా లోక్సభ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారంతో మీకు అందిస్తుంది. మరి చూస్తున్నట్లయితే ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. మనకి మొత్తంగా 13 స్థానాలకు గాను మనకి అసెంబ్లీ స్థానాల ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటిలో మనకి టీడీపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరి వైసీపీ 3 స్థానాలు అయితే కైవసం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి వీటి గురించి ఇంకా సమగ్ర విశ్లేషణని మనకి అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీ దాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ప్రజా తీర్పు 2024 కార్యక్రమం. మనం చూస్తున్నాము లోక్సభ ఎన్నికల ఫలితాలు అయితే విడుదలయ్యాయి. మరి ఎన్డీఏ మనకి ముందంజలో కనిపిస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు ట్రెండ్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. టీడీపీ ఆధిక్యంలో ఉంది. దీని గురించి ఒకసారి మీరు వివరించండి. ఓట్ల లెక్కింపు ఇంకా శైశవ దశలో ఉంది. అంతం కాదు ఇది ఆరంభం అని. ప్రస్తుతం ఈ పోస్టల్ బ్యాలెట్లు మామూలుగా లెక్కించాలి కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. అయితే గాలి ఎటువైపు వీస్తుంది అనేటువంటిది ఇప్పుడు చెప్పలేము. భారతదేశంలో దేశం యావత్తు చూస్తూ ఉంటే ఎన్డీఏ ముందంజలో ప్రస్తుతానికి కనిపిస్తోంది. అలాగే వెనుకబడి ఉంది కొద్దిగా. దానికి వెనకనే ఇండియా ఉంది 172 స్థానాల్లో ఆధిక్యతతో. ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తాలూకా కౌంటింగ్ అయితే చాలా తొందరగా జరుగుతుంది. అప్పుడు మనకి ఒక సరైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే దూరదర్శన్ ద్వారా ఫలితాలు తెలుసుకోవాలి. మనందరం కూడా ఉత్కంఠతో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఏ పార్టీ ముందుకు వస్తుంది, ఏ పార్టీ వెనకబడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంది. కానీ ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా ఉండాలి. ఇది ప్రజా తీర్పు. వాక్స్ పాపులీ వాక్స్ డీమ్ అంటారు. అంటే ప్రజావాక్కు దేవవాక్కు, దీన్ని శిరసావహించాలి. రాజకీయ నాయకులైనా ప్రజలైనా సరే దాన్ని శిరసావహించి దాన్ని ఆమోదించి గెలిచిన వారిని అభినందించడం, ఓడిపోయిన వారిని హేళన చేయకుండా మళ్ళీ మీకు అవకాశం వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఆశ కల్పించడం, ఇది సమాజానికి చాలా మంచిది. అంతేకాకుండా ఏదో ఓడిపోయారని చెప్పి వాడు గొడవలు చేయడం, లేదా గెలిచామని చెప్పి వీరు గొడవలు చేయడం, ఇవి కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు ఎవరి కోసం అంటే ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. పాలకుల చేతిలోకి ఒక శక్తిని, దేనికి అంటే సేవ చేయడానికి, ఎక్కువ సేవ చేయడానికి ఎక్కువ శక్తి కావాలి. ఒక మోటార్ పంపు మనం 5 పెంచుతాం దాన్ని. ఎందుకు అంటే ఇంకా ఎత్తుకి నీరు పంపించాలంటే కొద్దిగా దాని శక్తి పెంచుతాం. అలాగే ఈ శక్తి అనేటువంటిది కూడా దాన్ని సద్వినియోగం చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చూస్తూ ఉంటే మనకి భారతదేశంలో ఎన్డీఏ ఆధిక్యతలో ఉంది కనిపిస్తోంది మనకి ప్రస్ఫుటంగా. ఒక 224 సీట్లు ఆధిక్యతలో ఉన్నాయి. అలాగే మనం రాష్ట్ర పరిధిలోనికి వస్తే వైఎస్ఆర్సీపీ 3తోనూ, టీడీపీ 9తోనూ ముందంజలో ఉన్నాయి. బీజేపీ ఒక స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఇవి మొత్తం ఓట్ల సంఖ్యలో బహుశా చాలా కొద్ది శాతం మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు అనేటువంటివి మన రాష్ట్రంలో సుమారు 4 లక్షల పైన ఉన్నాయి. మొత్తం దేశం యావత్తు చూస్తే ఇంకా ఉంటాయి కొన్ని. మొత్తం ఓటర్లో అంటే 968 మిలియన్లు అంటే 96,80,00,000 ఓటింగ్ జరిగింది మనకి.
కొద్దిగా పర్సంటేజ్ తగ్గింది కిందసారి మీద. Exactly. కిందసారి 67% ఓటింగ్ జరిగితే ఈసారి 66 పాయింట్ కొద్దిగా జరిగింది, ఒక శాతం తగ్గింది. కానీ ఎక్కువ మంది ఓటర్లు, కొత్తగా ఎక్కువ మంది ఓటర్లు, యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మన పక్క రాష్ట్రం తెలంగాణలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి లోక్సభ స్థానాల్లో కొంచెం వెనకబడినట్టుగా తెలుస్తోంది. మరి తెలంగాణ లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మనకి 5 అయితే బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి దీని మీద ఒకసారి మీ అభిప్రాయం. భారతదేశపు ఓటర్ని తక్కువగా అంచనా వేయకూడదండి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అసెంబ్లీ స్థానాలకి ఒక లోకల్ పార్టీను లేకపోతే జాతీయ పార్టీలో ఒక పార్టీకి ఇస్తే అదే లోక్సభ స్థానాలకి మళ్ళీ మారిపోతుంది. అంటే ఓటర్కి మనం ఏమనుకుంటున్నామంటే చాలా అమాయకుడు, ఎవరు చెప్తే అది వింటాడు కాదు. వారికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఎవరు పాలకులుగా ఉంటే మనకు మేలు జరుగుతుంది, మనకి అభివృద్ధి జరుగుతుంది, చేత సంక్షేమాలు అభివృద్ధి ఈ రెండింటిని కూడా ఆలోచిస్తారు. కేవలం సంక్షేమం అంటే అభివృద్ధి కూడా సంక్షేమమే. అభివృద్ధి జరిగినప్పుడు ప్రజలకు సంక్షేమం కలుగుతుంది. ఈ రెండు ఆలోచిస్తారు ప్రజలు. మనం ఏదో నిరక్షరాస్యులు కాబట్టి వారికి లేదు, వారికి జ్ఞానం వారికి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా విజ్ఞానము వేరు, జ్ఞానం వేరు. అంటే చదువుకుంటే వచ్చేటువంటిది విజ్ఞానం, మామూలుగా పుట్టుకతో వచ్చేటువంటిది జ్ఞానం. ఈ రెండు కూడా ప్రజల్లో ఉంటాయి. కొద్దిగా అందరూ ఆలోచిస్తారు. ఆలోచించకుండా ఎవరు ఏమీ చేయరు. ఆలోచించకుండా అడుగు ముందుకు వేయరు, ఆలోచించకుండా ఆనందించరు. చేత ఓటు వేసేటప్పుడు కూడా ఆలోచిస్తారు. వేసే ముందే ఇంటి దగ్గర అనుకుంటారు ఎవరికి వేస్తే మనకు బాగుంటుంది అనేటువంటిది. ఒక తండ్రి ఒకరు వేయొచ్చు, కొడుకు ఇంకొకరికి వేయచ్చు, భార్య ఒకరికి వేస్తారు, భర్త ఇంకొకరు వేస్తారు. అది మనకి ప్రత్యేకత. ఓటు హక్కు అనేటువంటిది సీక్రెట్ బ్యాలెట్. మనం ఎవరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. భార్య కూడా భర్తకి చెప్పవలసినటువంటి అవసరం లేదు, అలాగే భర్త భార్యకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. చేత ప్రస్తుతం కనిపిస్తోంది ఇవి మారచ్చు. తొలి దశలో ఉన్నాం, ఇంకా ప్రారంభ దశ, మొదటి అడుగు. ఇది కొద్దిగా సమయం పడుతుంది. కారణం ఏమిటంటే లెక్కించాలి. మామూలుగా ఈవీఎంలో అయితే బటన్ నొక్కితే మనకి ఆటోమేటిక్గా అన్ని రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా అంటే ఓటు ప్రత్యక్షంగా వెళ్ళి వేయలేనటువంటి వాళ్ళు పోస్టల్ ద్వారా పంపించినటువంటి ఓట్లన్నీ ప్రస్తుతం లెక్కిస్తున్నారు. బహుశా మరొక గంటన్నర పట్టొచ్చు తెలిసిపోవచ్చు. ప్రస్తుతం చూసినట్లయినా కూడా మనకు శాసనసభ ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. మనకి 19 స్థానాల ట్రెండ్ అయితే మనకి కనిపిస్తుంది. వాటిలో మనకి 14 టీడీపీ, వైసీపీ 4, అదేవిధంగా బీజేపీ 1 స్థానంలో అయితే ప్రస్తుతం వెళ్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు మనకి ఖాతా తెరవలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా లోక్సభ స్థానాల్లో కూడా కాంగ్రెస్ వెనుకబడి ఉంది. ఒక్కసారి దీని గురించి ఒక చిన్న విశ్లేషణ. మనం దీన్ని ట్రెండ్ అన్నాం. అందుకే ఇప్పుడు అంటే ప్రారంభమైంది వంట ప్రారంభమైంది. ఇంకా అంచేత దానిలో ఇంకా చాలా ముందుకు వెళ్ళవలసినటువంటి సమయం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లో అంటే ఇది ఉద్యోగులు ఎక్కువగా అంటే ఆ ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు, లేదా ఈ మామూలుగా ఎన్నికల దీనిలో వారికి డ్యూటీ పడవచ్చు, ఆ ఎన్నికల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వారు వేసినటువంటి ఓట్లు ఇవి. చేత వీటిలో అంటే ఎక్కువగా ఒక పార్టీకి మొగ్గు చూపిస్తుంది, ఇంకొక పార్టీకి తక్కువగా చూపిస్తుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఇది ప్రజల నాడి అంటే కొద్దిగా చిన్న నాడి కనిపిస్తుంది ఇక్కడ. ఈ నాడి ఇలా కొనసాగుతుందా లేదా? ఎందుకంటే మళ్ళీ అర్బన్ ఓటర్స్ ఉన్నారు, రూరల్ ఓటర్స్ ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు, పట్టణాల్లో ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు. వీళ్ళ జాలక ఎలా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఆ తీరు ఎలా ఉంటుంది అని
కొద్దిగా వేచి చూద్దాం కనిపిస్తోంది. కేవలం ఇప్పుడు మన లోక్సభ స్థానాలే కాదు, అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా మనకి ఒడిశా, బీహార్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం మలి దశలో పోలింగ్ జరిగినటువంటి రాష్ట్రాల ఫలితాలు అన్నింటిలో కూడా మనకి ఎన్డీఏ ప్రతి దగ్గర కూడా మనకి ముందంజలో కనిపిస్తూ ఉంది. చూస్తున్నట్లయితే ఫలితాలని మీరు దూరదర్శన్ సప్తగిరి ఫలితాలు మీకు ప్రజా తీర్పు 2024 కార్యక్రమంలో మీకు ప్రస్ఫుటమైన ఖచ్చితమైన ఫలితాలు అందిస్తున్నాము. సో దీని మీద ఒకసారి మీ అభిప్రాయం. సో ఇప్పుడు మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సార్. మాచర్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది, గురజాలలో టీడీపీ ఆధిక్యంలో మనకి కనిపిస్తుంది. సో దీని మీద ఒకసారి మనం చూసినట్లయితే ప్రతి చోట మనకి వస్తున్న ట్రెండ్స్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి మాచర్ల మనకి పల్నాడు జిల్లా నుంచి మాచర్ల నియోజకవర్గంలో ఇటీవలే ఒక సంఘటన కూడా మనం చూసాము మాచర్ల నియోజకవర్గం నుంచి. అటువంటి చోట మనకి టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. సో ఒకసారి దీని గురించి వివరించండి. ఇక్కడమ్మా ఎలా ఉందంటే ప్రస్తుతం ఎన్నికలకు ముందు చాలా గొడవలు జరిగాయి, జరగకూడనటువంటివి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. జరగకూడదు ఎప్పుడు కూడా, సభ్య సమాజంలో అటువంటి సంఘటనలు జరగకూడదు. ఎందుకంటే ప్రజలకు హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఆ హక్కుని దోచుకునేటువంటి హక్కు ఇంకెవరికి ఉండదు. అది అమానుషం. చేత అవి కొట్లాటలు, గొడవలు ఇవన్నీ పైశాచిక కృత్యాలు. ఇవి వీటి వల్ల ప్రజలకు అనవసరమైనటువంటి ఆందోళన కలిగించడం, భయాందోళనలు కలిగించడం ఇవి జరుగుతాయి. మరి అటువంటి చోట చెప్తున్నాను కదా మొదటి నుంచి ఇది ఒక చిన్న పైలట్ జరుగుతుంది, ముందు వెళుతోంది. మామూలుగా లెక్కింపులు చేస్తున్న పోస్టల్ బ్యాలెట్లు. ఈ పోస్టల్ బ్యాలెట్స్లో ఒక ట్రెండ్ కనిపిస్తోంది. అంటే ఒక పార్టీ వెనకంజలో ఉంది, ఒక పార్టీ ముందంజలో ఉంది. అయితే మనకి దేశవ్యాప్తంగా చూస్తే ఎన్డీఏ ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి కూడా ట్రెండ్ కనిపిస్తుంది మనకి. ఎన్డీఏ తప్పకుండా ఈసారి కిందటిసారి కన్నా ఎక్కువ మెజారిటీతో వస్తుంది ఎన్డీఏ అనేది ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి మనకి ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఆ ట్రెండ్ కొనసాగుతుంది. అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. ఎన్డీఏ 254 స్థానాల్లో ముందంజలో ఉంది అంటే ప్రజలు ఒక రకంగా తీర్పు ముందుగానే ఇచ్చారేమో అనిపిస్తుంది. ఎన్డీఏని మనం ఇంకా కొనసాగించాలి, ఈ 10 ఏళ్లలో ప్రగతి, అభివృద్ధి అన్ని వర్గాలకు, ఇటు యూత్కి కానీ, అంటే యువతకు కానీ, మహిళలకు కానీ, మహిళా శక్తి, నారీ శక్తి అని మోదీ గ్యారంటీలో నారీ శక్తి ఒకటి, యువశక్తి, ఇవి మనకి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, 75 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల కన్నా ఒక ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అది ఆ నిర్ణయాలు తాలూకా ప్రభావం ప్రజల మీద ఉంది. ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు రాజకీయాల్లో పాల్గొనకపోవచ్చు అందరూ, కానీ గమనిస్తూ ఉంటారు, నిరంతరం గమనిస్తూ ఉంటారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఏ ప్రభుత్వం యొక్క విధానాలు ఎలా ఉన్నాయి, ఇవి ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయా, ప్రజా విరుద్ధంగా ఉన్నాయా, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయా, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచుతున్నాయా అనేటువంటివి నిరంతరం గమనిస్తూ ఉంటారు ప్రజలు. మనం ఎప్పుడూ కూడా ప్రజల్ని తక్కువగా అంచనా వేయకూడదు. మనం ఏమనుకుంటామంటే ఈ దేశంలో అంతా నిరక్షరాస్యులు ఎక్కువ, పేదరికం ఉన్నది, అంచేత ఇక్కడ ప్రజలకు ఆలోచన శక్తి ఉండదు. ఇవి చాలా తప్పు అభిప్రాయాలు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఇందాక వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకి గురజాల, మాచర్ల రెండు కూడా పల్నాడు నియోజకవర్గంలోని, పల్నాడు జిల్లాలోని నియోజకవర్గాలు ఈ రెండు కూడా. మరి ఎప్పుడు కూడా పల్నాడు అనేది కొన్ని సంఘర్షణలు కానివ్వండి, కొన్ని హింసాత్మక ఘటనలు కానివ్వండి, పల్నాడు కొంచెం ఆ పేరు మనకి ఎప్పుడు వింటూ ఉంటాము. దీని మీద ఒకసారి విశ్లేషణ, అంటే ఈ పరిస్థితులు ఎలా మారాలి, దీంట్లో మార్పు ఎలా రావాలనే దాని గురించి ఒకసారి వివరించారు.
ప్రజలు ఎవ్వరూ కూడా హింస కోరుకోరమ్మా. మన కుటుంబంలో ఏమైనా హింస కోరుకుంటామా? మన వీధిలో ఏమైనా హింస కోరుకుంటామా? మన ఊళ్ళో హింస కోరుకుంటామా? కాదు, హింస కోరుకోరు. హింసను ప్రేరేపించేవాళ్ళు, హింసకు పాల్పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది మనం ఏం చేయలేం. వాళ్ళని మార్పు చేయడం మన వల్ల కాదు. వాళ్ళంతటా వాళ్ళు మారాలి నాయన. ఎందుకంటే హింసకు పాల్పడిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆనందంగా జీవించలేరు, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందలేరు. చేత హింస దాన్ని ఎవరూ కూడా చాలామంది అద్భుతంగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా కొట్టావని కొంతమంది ప్రోత్సహిస్తుంటారు. దుర్మార్గం, అది చాలా దుర్మార్గం. మరి మనకు చర్చని మన ప్రొఫెసర్ ఎంసీ దాస్ గారితో పాటు మన చర్చా కార్యక్రమంలో ప్రజా తీర్పు 2024 చర్చా కార్యక్రమంలో మనతో పాల్గొనబోతున్నారు కాకాని అరుణ్ గారు, ఆంధ్ర ఛాంబర్ అధ్యక్షులు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు ప్రజా తీర్పు 2024. సార్, మరి చూస్తున్నాము మనకి ఫలితాలు వెలువడుతున్నాయి, లోక్సభ ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండింగ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. 175 స్థానాలకు గాను 28 స్థానాల్లో మనకి ట్రెండ్ అయితే విడుదలైంది. వాటిలో మనకి టీడీపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా వైసీపీ ఒక 5 స్థానాలు కైవసం చేసుకుంది, బీజేపీ 2 స్థానాలు, జేఎస్పీ 1 స్థానంతో ముందుగా వెళ్తున్నాయి. సో ఒకసారి ఇవే కాకుండా మరి లోక్సభ స్థానాల ఫలితాలు, వీటి గురించి అన్నిటి గురించి కూడా ఒకసారి మీరు వివరించండి. ముందుగా మన సప్తగిరి ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఒక పెద్ద దేశానికి, ఒక భూగోళంలోనే ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి ఇది ఒక ఓట్ల పండుగ. మరి 64,20,00,000 మంది మొత్తం 2024లో ఓటు వేయడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా డెమోక్రసీని అలాగే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి ఘనత ఈరోజు మన భారతదేశం సాధించింది. దానికి గాను ముందుగా మన రాజ్యాంగ వ్యవస్థకి అలాగే ఎలక్షన్ వ్యవస్థకు కూడా అందరికి కూడా ముందుగా మనం శుభాకాంక్షలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రపంచంలో చాలా చోట్ల చూసినట్టయితే అటు అమెరికా కానివ్వండి, యూకే కానివ్వండి, చైనా కానివ్వండి, వీటన్నిటికి కూడా యువత తగ్గుతుంటే మన భారతదేశంలో మాత్రం యువత శాతం పెరుగుతూ వస్తుంది. మరి ఇవాళ పోలైనటువంటి ఈ ఓట్ల సంఖ్య కూడా చూస్తే అత్యధికంగా యువత పాల్గొన్నారు, అలాగే మహిళలు కూడా పాల్గొన్నారు. మరి మనం ఇప్పుడు ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేసినట్టయితే కనుక పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే ఉందో అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వీరందరూ సర్వీసెస్లో ఉన్న వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అలాగే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికి పెండింగ్ బకాయిలను కానివ్వండి, జీతాలు 1వ తారీఖు పడపోవటం వల్ల అనేటువంటి కారణాల వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా ఉద్యోగులందరిలో కూడా చాలా నిర్లిప్తత ఉంది, వ్యతిరేకత కూడా ఉంది అనేది మనకి ఈ పోస్టల్ బ్యాలెట్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే ఈవీఎం కౌంటింగ్ కూడా బిగిన్ అయింది కాబట్టి వీటిల్లో కూడా మనం గమనించినట్టయితే ఆధిక్యంలో దాదాపు కూటమి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరి అలాగే గతంలో పాలించినటువంటి ప్రభుత్వం వెనకంజలో పడింది. మరి ఇది గమనిస్తే ప్రజా వ్యతిరేకత అనేది ఉందనేది మనకి కొంత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే గత ఎన్నికలకి ఇప్పటికీ కూడా పోల్చినట్టయితే కనుక దాదాపు 2% ఓటింగ్ పర్సంటేజ్ అధికంగా పెరిగింది. సో ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగింది అనేది ఉందో, గతంలో 2014లో కానివ్వండి అలాగే 19లో కానివ్వండి ఓటింగ్ శాతం పెరిగింది అంటే అది ప్రజా వ్యతిరేక ఓటు అనేది వచ్చినటువంటి రిజల్ట్స్ వల్ల మనం గమనించాల్సినటువంటి అంశం. మరి ఈసారి కూడా 2% పోలింగ్ అధిగమించడం, దాన్ని కూడా మరి ప్రజా వ్యతిరేకత కిందే ప్రస్తుత ట్రెండ్ బట్టి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్టు అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధి చెందుతుంది, ఏ ప్రాంతమైనా కూడా. మరి ఈ అభివృద్ధి సంక్షేమంలో మరి గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా మరి అత్యధిక ఓటింగ్ శాతం పోలైందని భావించవచ్చా? దీని గురించి ఒకసారి మీరు వివరించండి. అంటే ముందుగా అండి, కూడు గుడ్డ నీడు అనేది మనకి దాదాపు 1970లో ఉన్నటువంటి నినాదం. మళ్ళీ తిరిగి 2024లో కూడా, అంటే దాదాపు మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా
ఇవాళకి కూడా తిరిగి అదే కూడుగుడ్డ నీడు మాత్రమే మీకు కావాలి అనేటువంటి ధోరణిలో ప్రభుత్వ పాలన కొనసాగించడం అనేది పూర్తి తిరోగమన దిశలో తీసుకెళ్తున్నటువంటి అంశం అండి. అభివృద్ధి అనేది కావాలి, అలాగే వెల్ఫేర్ అనేది కూడా కావాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి తప్పించి రెండిట్లో ఏది కుంటుపడినా కూడా అది ఖచ్చితంగా రెండో దాని మీద ప్రభావం కనిపిస్తుంది. ఇవాళ దాదాపు తలసరిగా ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఆంధ్రప్రదేశ్లో 3,75,000 అప్పు అనేది ఉంది. మరి అలాంటిది మన అప్పు పరంగా చూసుకుంటే 14 లక్షల కోట్ల బడ్జెట్ మరి ఏమైపోయింది, దాన్ని ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఏ రకంగా ఇన్వెస్ట్ చేశారని చూసుకుంటే మనకి అటువంటిది కనిపించడం లేదు. మరి అలాగే ప్రతి ఒక్క రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి కూడా ఆయువు పట్టు రాజధాని. మరి అటువంటి రాజధాని విషయంలో కూడా ఇవాళ 10 ఏళ్ళు అయిపోయింది. మనకి నిన్న జూన్ 2వ తారీఖుతో ఎప్పుడైతే హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉందో దాన్ని ఒక గడువు కూడా ముగిసింది. మరి ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైనటువంటి రాజధాని అభివృద్ధి కానివ్వండి, అలాగే పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోవటం అనేది కొంత వెలితిగా కనిపిస్తుంది. అవును సార్. దాస్ గారు మీరు చెప్పండి, మరి మనకి తరుణ్ గారు చెప్పినట్టు రాజధాని అనేది ఒక రాష్ట్రానికి చాలా చాలా ముఖ్యమైన అంశం. మరి రాజధాని లేకుండా ఒక 5 ఏళ్ళు అయితే గడిచిపోయింది మనం చూస్తున్నాము. మరి ఈ 3 రాజధానులు అనే అంశం, అదేవిధంగా ఒక రాజధాని అంటూ ఇప్పటి వరకు లేకపోవడం, ఒకసారి దీని గురించి ప్రజలు ఏ విధంగా దీన్ని భావించాలి, అసలు దీని గురించి ఒక సమగ్ర వివరణ ఇవ్వండి సార్. రాజధాని అంటే క్యాపిటల్ అంటాం కదా ఇంగ్లీష్లో. క్యాపిటల్ అంటే తలకాయ, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. మామూలుగా డెత్ సెంటెన్స్ ఇస్తే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. అంటే తలకాయ, శిరస్సు. శిరస్సు లేకపోతే శరీరం ఉండదు, శరీరం సరిగ్గా ఉండదు. శిరస్సే మామూలుగా దానిలో చూడడానికి కానీ, వినడానికి కానీ, మాట్లాడడానికి కానీ ఇవన్నీ కూడా మూలం శిరస్సు. ఈ రాజధాని లేకపోవడం అనేటువంటి 10 ఏళ్ళైనా సరే మనకి రాజధాని అంటూ లేకపోవడం వల్ల ఏమైంది అంటే ఈ వెనుకబడతనం వచ్చింది మనకి. దీన్ని 3 రాజధానుల, ఒక రాజధాని, అసలు ఎక్కడైనా అభివృద్ధి అంటూ జరగాలి. అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అక్కడ పరిశ్రమలు వస్తాయి, వాణిజ్యం అవుతుంది, వ్యాపారాలు జరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు మీద దృష్టి పెట్టి ఆదాయం మీద దృష్టి తగ్గించారు. అందుచేత ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందో ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా కుంటుపడతాయి. రాజధాని అనేటువంటి దానికి అసలు ఏ ప్రభుత్వం అయినా సరే ముందు దానికి ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇచ్చి దాన్ని అభివృద్ధి చెందిస్తే తర్వాత మిగతావన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది గత ప్రభుత్వం, ఇంతకుముందు 14లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏమో పెద్ద ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాలి, ప్రపంచంలోనే తలమానికంగా ఉండేటువంటి ఒక రాజధానిని ఏర్పాటు చేయాలి అనేటువంటి ముందడుగు వేశారు. ప్రజలు సహకరించారు. ఒక 33,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా అందజేశారు. అది ఒక పెద్ద ఆస్తి, ప్రభుత్వానికి ఒక పెద్ద ఆస్తి. అది ఆస్తిని వినియోగించుకోవాలి. ఆస్తి ఎప్పుడు కూడా అది సంపాదన ఇవ్వాలి, మనకి సంపాదన తెచ్చిపెట్టాలి. ఆస్తిని అలాగ ఉంచితే సంపాదన రాదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, పెట్టులో పెట్టి ఉంచితే దానివల్ల ఏమీ రాదు. అది బ్యాంకులో వేస్తే కనీసం 3%, 4% లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే ఒక 6%, 7% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా ఆస్తిని వినియోగిస్తేనే మనకి ఆదాయం వస్తుంది. ఆ వినియోగం జరగలేదు. దురదృష్టవశాత్తు ఈ 10 ఏళ్లలో జరగలేదు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో దాన్ని పక్కన పెట్టి ఇంకా ఒక 3 రాజధానులు అభివృద్ధి, పోనీ 3 రాజధానులు ఏమైనా అభివృద్ధి చెందించుంటే సంతోషం. పోనీ 1 కన్నా 3 ఉన్నాయి అంటే ఇంకా సంతోషం. కానీ ఆ అభివృద్ధి జరగకపోవడం వలన రాష్ట్రం వెనకబడిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, యువత
ఎక్కడికో పారిపోవలసి వస్తుంది, ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. చేత ఎప్పుడూ కూడా సార్ ఒక చిన్న మనకి ఇప్పుడే అందిన ఒక తాజా సమాచారం. మరి పీఠాపురంలో 2వ రౌండ్ పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ మెజారిటీ 7,952 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గం, మనకి కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం నుండి మనకి కూటమి తరపున కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, వైసీపీ తరపున వంగ గీత గారు పోటీ చేశారు. మరి వాళ్ళిద్దరి తరపున పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉంటారు అనేది అయితే ప్రస్ఫుటంగా ముందు నుండి వస్తున్న ఒక సర్వే ప్రకారం వచ్చిన వివరణ. సో దీని మీద ఒకసారి మీ వివరణ అందించండి దాస్ గారు. కూటమి ఒక బలమైనటువంటి కూటమి ఉంటుంది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు కలిసినటువంటి ఒక కూటమి. దాని శక్తి తప్పకుండా ఎక్కువ ఉంటుంది. అంచేత ఇవాళ కూటమికి మంచి ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం ఉన్నది కనిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రజలు కూడా అటు కేంద్రం పటిష్టంగా ఉండాలి, ఇటు రాష్ట్రం పటిష్టంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా, సామాన్య మానవుడు కూడా నా 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 పిల్లవాడికి ఏదైనా మంచి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి ఏమో మంచి 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 చదువు లభించాలి, మంచి వైద్యం లభించాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని ఏమిటంటే తాత్కాలికమైనటువంటి ఒక రిలీఫ్ ఇస్తాయి వాళ్ళకి తాత్కాలికంగా ఆ రోజు, కానీ పూర్తిగా వాళ్ళకి అంటే రోజు చేపలు ఇస్తే చేపల కూర వండుకుంటారు, కానీ చేపలు పట్టడం నేర్పితే ఎవరి మీద ఆధారపడకుండా రోజు వారు సంపాదించుకొని అందులో మరికొంత విక్రయించి అదనంగా ఆదాయం కూడా సంపాదించేటువంటి శక్తి కలుగుతుంది. ఆ శక్తిని ప్రజలకు ఇవ్వాలి, ఇస్తారు అనేటువంటి ఒక నమ్మకం కూటమి మీద ఒక నమ్మకం కలిగింది ప్రజలకు. అందుకే మనకి ఆ ట్రెండ్ మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్లు ఏమిటి అయిన ఈవెన్ ఈవీఎంలు తెరిచిన తర్వాత కూడా ఆ ట్రెండ్ కనిపిస్తుంది. తరుణ్ గారు మీరు చెప్పండి ఒకసారి, మనకి లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యంతో పాటుగా ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల్లో కూడా మనకి పర్టికులర్గా టీడీపీ 15 స్థానాలు అయితే ట్రెండ్లో మనకి కనిపిస్తుంది ఆధిక్యంలో. ఒకసారి దీని గురించి మీరు వివరించండి. అంటే అసెంబ్లీయే కాదు లోక్సభలో కూడా మనకి ఆధిక్యంలో ఉంది టీడీపీ. ఒకసారి దీని గురించి వివరించండి. ముందుగా ఇది కేవలం మనం టీడీపీగానే కాకుండా ఇది ఒక కూటమిగా, ఇందాక పెద్దలు ఎంసీదాస్ గారు చెప్పినట్టు ఇది ఒక కూటమిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఈ ఓట్స్ పోల్ అవుతున్నాయో మనం చూసినటువంటి ప్రాంతాల పరంగా చూస్తే మొట్టమొదటిగా రాజమండ్రి నుంచి మనకి లోక్సభ పరిధిలో లీడ్ రావటం, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు అక్కడ రాజమండ్రి నుంచి పోటీ చేయటం, అట్లాగే అక్కడ కాన్స్టిట్యున్సీ రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య గారు కూడా మొట్టమొదటి అభ్యర్థి లీడ్లోకి రావటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇక్కడ మనం గమనించినట్టయితే దాదాపు 20 నుంచి 22 వరకు కూడా కూటమి అభ్యర్థులకి లీడ్ వచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. మరి అందులో తెలుగుదేశానికి 14 దాకా, అట్లాగే బీజేపీ నుంచి కూడా 4 నుంచి 5 వరకు లీడ్లో ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా 2 కూడా గెలిచేటువంటి అవకాశాలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ట్రెండ్ని కనుక గమనించినట్టయితే సాధారణంగా ఎంపీ నుంచి ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీకి దాదాపు 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉండటం అనేది జరుగుతుంది. మరి ఆ రేషియో ప్రకారం మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకి అటు ఎమ్మెల్యే స్థానాలు కూడా అంతే రేషియోలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దాదాపు 135 నుంచి 150 స్థానాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఈ లోక్సభ పోలైనటువంటి ఓట్లు బట్టి మనకి కనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ లైవ్లో అసెంబ్లీ ఓట్లు కూడా కనుక పరిగణిస్తే దీంట్లో మనం గమనించేటువంటి ట్రెండ్ ఏంటైతే ఉందో అది లోక్సభకి ఒక రకంగాను అసెంబ్లీకి మరొక రకంగా కూడా ఓటర్లు ఓటు వేశారనేది కొంత కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది స్పష్టంగా మనకి కొంత కనిపిస్తుంది. లోక్సభ అభ్యర్థులకి అంటే బీజేపీ కేంద్రంలో నుండి బీజేపీ నాయకత్వానికి, ఎన్డీఏ నాయకత్వానికి కూడా లోక్సభ వరకు జనాలు చాలా క్లారిటీతో ఉన్నారు. వారు కోరుకునేది ఖచ్చితంగా కేంద్రంలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అనేది. మరి అలాగే రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి కొంత
అంటే పూర్తిగా కాకపోయినప్పటికీ కొంత క్రాస్ ఓటింగ్ వల్ల గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో దానికి కూడా కొన్ని ఓట్లు రావటం అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఓవరాల్గా టీడీపీకి అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కూటమికి ఆధిక్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకి అటు లోక్సభలో కానివ్వండి, అలాగే ఇక్కడ అసెంబ్లీలో కానీ మనకి స్పష్టమైనటువంటి ఆధిక్యత మనకు కనిపిస్తుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్. సో మరి ఒకసారి దూరదర్శన్ సప్తగిరిలో మీరు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల వివరాలను అయితే ప్రస్ఫుటంగా ఖచ్చితమైన తాజా సమాచారాన్ని మీరు చూడొచ్చు. మనకి చూస్తే లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 279 సీట్లు కైవసం చేసుకున్నట్టు అనిపిస్తోంది. ఇండియా కూటమి 196, ఇతరులు 28 స్థానాలతో ప్రస్తుతం ఇలా ఉన్నాయి వాటి వివరాలు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు మనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల స్టాట్స్ చూసినట్లయితే మనకి ట్రెండ్లో ఉన్నాయి. 64 స్థానాల ట్రెండ్ అయితే మనకి కనిపిస్తోంది. వాటిలో టీడీపీ 43 స్థానాల్లో మనకి ఆధిక్యంలో కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు, బీజేపీ 4, అదేవిధంగా జేఎస్పీ బీజేపీ కన్నా మించి మనకి 7 స్థానాల్లో ట్రెండ్ అయితే కనిపిస్తోంది. మరి దాస్ గారు మీరు చెప్పండి, మరి ఇంతవరకు అయితే ఒక గడిచిన అరగంట ముందు వరకు మనం నెక్ టు నెక్ అనుకున్నాము, కానీ ఇది నెక్ టు నెక్ లాగా ఉండే విధంగా అయితే కనిపించట్లేదని నా అభిప్రాయం. ఒకసారి దీని గురించి మీరు వివరించండి. కూటమికి మొత్తం కలిపితే 54, 43, 7, 4, వైసీపీ 10. అంటే మనకి ప్రస్ఫుటంగా ఇక్కడ కూటమి తాలూకా లీడ్ అంటే ఇది బహుశా తొందర అవుతుందేమో అనడానికి, బట్ స్వీపింగ్ మెజారిటీ ఎక్కువ వచ్చేటువంటి, ఎందుకంటే ఇటు జనసేన కూడా బాగా పుంజుకుంది. జనసేన 7, బీజేపీ 4, మొత్తం కూటమికి 54, 64లో 54, ఆల్మోస్ట్ ఒక 80% లీడ్ కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కూటమికి ఒక స్వీపింగ్ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, దేశంలో 400 దాటే అవకాశం కూడా ఉందని మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా చెప్పాయి. ప్రజలు కూడా అది ఎదురు చూస్తున్నారు. అది రాష్ట్రంలో అయితే నిన్నటి వరకు పోటీ బాగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కూటమి దూసుకు వెళుతోంది, మనకి ప్రస్ఫుటంగా ఎదురుగా కనిపిస్తోంది. అది చూద్దాం, మరి కాసేపు వేచి ఉందాం. బహుశా మధ్యాహ్నానికి పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో. సాయంత్రం వరకు వేచి చూద్దాం. అవును సార్. తరుణ్ గారు, ఒకసారి మనం ఒక వివరం చర్చించే ముందు ఒకసారి చూద్దాము. పిఠాపురంలో 2వ రౌండ్ పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ మెజారిటీ 7,952 ఓట్లు అయితే మనకి కనిపిస్తుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా మనకి కూటమి అభ్యర్థుల ఆధిక్యం కనిపించినా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం అనేది చాలా ప్రత్యేకం. మనకి జనసేన పోటీ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా మనకు వస్తుందంటారా? 21కి 21 జనసేన స్వీప్ చేయగలదంటారా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వరకు నమోదు అవ్వగలరని మీ అభిప్రాయం చెప్పండి తరుణ్ గారు. దాదాపుగా 2011 సంవత్సరం నుంచి రాజకీయంలో ప్రవేశించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రజారాజ్యానికి మద్దతు ఇవ్వటం, అలాగే 2014 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం, మరి 2019లో కూడా ఆయన పోటీ చేయటం, కానీ ఆయనకి పరాజయం ఎదురైనప్పటికీ కూడా 2024 ఎలక్షన్లో ఒక గేమ్ చేంజర్గా ముందుకొచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి 21 సీట్లలో పోటీ చేస్తే దాంట్లో దాదాపు 80 నుంచి 90% సీట్లు కూడా ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలుపు మీద కాకుండా ఈసారి ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే దాని మీద ఎక్కువగా ఆసక్తి కనబరచడం అనేది మనం గమనిస్తున్నాం. అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇంచుమించుగా ఆయనే గెలుస్తారు అనేటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు అలా మాట్లాడతాం. ఇది గెలిస్తే కనుక ఇది తప్పకుండా ఒక చారిత్రాత్మక విజయం ఆయన పార్టీకి ఆయనకు కూడా అవుతుంది. మరి సమాజంలో అలాగే సమీకరణలు కూడా మారేటువంటి అవకాశం స్పష్టంగా మనకి ఈసారి కనిపిస్తుంది. ఆయన కూటమిలో ఉన్నటువంటి సీట్ల సర్దుబాటు కానివ్వండి, ఏవైతే సీట్లు ఎంచుకున్నారో అవన్నీ కూడా మంచి సఖ్యతతో కూడి చేసుకున్నవి కాబట్టి ఇవాళ
ఓట్ల బదిలీ అనేది పూర్తిగా అటు భాజపా నుంచి కానివ్వండి, అలాగే తెలుగుదేశం నుంచి కానివ్వండి, జనసేన పార్టీ నుంచి కానివ్వండి, ముగ్గురు కూడా కలిసి పనిచేయడంతో ఈ ఓట్ల బదిలీ అనేది సక్రమంగా జరగటం వల్ల దాదాపు 53% అనేది ఓటింగ్ కూటమికి రావటం, అంటే జనసేన పార్టీకి పూర్తిగా అది మంచి సంకేతాలను ఇచ్చి తప్పకుండా 21కి 21 గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఎక్కడన్నా 1-2 తప్పితే తప్పకుండా చాలా మంచి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం కల్పిస్తుంది. మీరు అడిగినట్టు పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ గురించి వస్తే కనుక చర్చించే ప్రముఖ అంశాల్లో అదే ఉంది. మరి దాదాపు ఆయన 80,000 నుంచి 1,00,000 మెజారిటీతో గెలుస్తారు అని చెప్పేసి పిఠాపురంలో అటు నేషనల్ మీడియా కూడా వచ్చి కూర్చుంది. మరి తప్పకుండా ఆయన మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఆయన పార్టీ నుంచి కూడా వారు ఆశిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ తరుణ్ గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు వెలువరించినందుకు థ్యాంక్ యూ. దాస్ గారు చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజారిటీతో వస్తున్నారు అంటే 2019 ఎన్నికల్లో నిలిచిన స్థానాల్లో కాకుండా పీఠాపురంలో తను పోటీ చేయడం అంటే సామాజిక వర్గం సపోర్ట్ ఎంతవరకు ఉందని భావించవచ్చు? సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కానీ, అంటే అభివృద్ధి అనేటువంటిది ఆయన ముఖ్య ధ్యేయం. అసలు ప్రజా సంక్షేమం అనేటువంటిది ఒక ముఖ్య ధ్యేయం కింద అలుపెరగని వీరులాగా పోరాటం చేస్తూనే ఉన్నారు. చేత దాని ఫలితం ఇవాళ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ ఫలితం బహుశా ఈ కూటమి ఏర్పాటు కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహించినటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారు, అది ఒప్పుకోవాలి. ఈ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటు కూడా ఆయన ఎక్కువ ప్రాముఖ్యత వహించారు. బహుశా మంచి ప్రముఖ పాత్ర వహించారు. చేత మనకి కనిపిస్తుంది, పెరుగుతుంది. ఇప్పటికి 9 లక్కీ నెంబర్ అంటారు దాన్ని, మ్యాజిక్ 9 అంటారు దాన్ని. ఆ మ్యాజిక్ 9 ఇప్పుడే సాధించారు. అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కూడా ముందుకు వెళుతోంది. ఈ ట్రెండ్ ప్రస్తుతం మనం చూస్తున్నంత ఒక ట్రెండ్. ఇంకా పూర్తిగా ఎక్కడ ఏ గెలుపు అనేటువంటిది ఇంతవరకు ప్రకటించలేదు. మరి కొంత సమయం పడుతుంది. తప్పకుండా వారి శ్రమకు, పవన్ కళ్యాణ్ గారి శ్రమకు ఫలితాలు ఈ ఎన్నికల్లో కనిపిస్తాయి తప్పకుండా. అది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. సో మరి ఒకసారి మనము ఫలితాలు అయితే చూద్దాము. మనకి దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్ఫుటమైన ఖచ్చితమైన ఫలితాలని మనకి లోక్సభ ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకి అందిస్తోంది. ఎన్డీఏ 289 సీట్లతో ముందంజలో ఉంది. అదేవిధంగా ఇండియా 200 సీట్లు. అంటే ఈ నెంబర్ ఇందాక కొంచెం దూరంగా ఉన్నట్టుంది, ఇప్పుడైతే అది కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తోంది. ఇతరులు 29 స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్థానాల ట్రెండ్ని చూసుకున్నట్లయితే మనకి 175 స్థానాల్లో 82 స్థానాల ట్రెండ్ అయితే మనకు కనిపిస్తోంది. టీడీపీ మరి 82 స్థానాల్లో 58 స్థానాలతో ప్రస్ఫుటమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 4. మరి దాస్ గారు చెప్పినట్లుగా మనకి జేఎస్పీ మ్యాజిక్ 9 ఫిగర్ అయితే తెచ్చుకుంది. మరి ప్రస్తుతానికైతే ఇవి ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఈ ట్రెండ్స్ ప్రకారం మనకి క్లియర్గా మనకి లోక్సభ స్థానాలు, ఒకసారి అసెంబ్లీ గురించి కాకుండా లోక్సభ స్థానాల్లో 3వసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫామ్ అయ్యేది అని మీకు దీని మీద ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. 287 అంటే మామూలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సంఖ్య 272 వస్తేనే సరిపోతుంది. కానీ ఎన్డీఏ 289, అది 300 దాటుతుంది. 400 కూడా చేరుకుంటుంది. 400 చేరుకునేటువంటి అవకాశం కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. కానీ చెప్పలేం, మరి కొంతసేపట్లో ఈ ఫలితాలలో మార్పులు కూడా వస్తాయి. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఖాయం అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు చేతంటే 10 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాబోయే 5 ఏళ్లలో కూడా ఇంకా చాలా పెద్ద మార్పులు వస్తాయి. వాళ్ళే
భారతదేశం వైపు చూస్తోంది. మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తోంది. ఒక రోల్ మోడల్ అయింది వాళ్ళ భారతదేశం. ఇది అతిశయోక్తి కాదు, ఊరికే పొగడత కూడా కాదు. మనకి ప్రతి దేశం కూడా భారతదేశం వైపు, ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, ఈ దేశాన్ని పరిపాలించడం చాలా కష్టం చెబుతారు. కారణం ఏమిటంటే ఇక్కడ ఒక 840 మామూలుగా భాషలు, ఒక 400 పైన ఇతర భాషలు, ఒక 20 అఫీషియల్ లాంగ్వేజెస్. ఈ ప్రపంచంలో ఇది ఒక మినీ వరల్డ్. భారతదేశం అంటే ఒక చిన్న ప్రపంచం ఇది. ఇక్కడ అన్ని రకాల భాషలు, అన్ని రకాల జాతులు, రేసెస్, అన్ని రిలీజియన్స్, అన్ని రకాల మతాలు. ప్రపంచంలో ఏ మూల ఏ మతం ఉంటుందో ఆ మతం ఎక్కడ ఉంటుంది. చేత ఈ దేశంలో పరిపాలన అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి దాన్ని మోదీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఈ దేశానికి ఒక నూతన జవాన్ని ఇచ్చారంటే. సార్, మరి ఒకసారి మన చర్చని కొనసాగిద్దాము. మరి దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో మనకి ఎప్పటికప్పుడు ప్రస్ఫుటమైన ఫలితాలు వెలువడడంతో పాటు ఇప్పుడు దూరదర్శన్ వార్తలు మనకి ప్రసారం కాబోతున్నాయి. ఓవర్ టు స్టూడియో. నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు డిడి న్యూస్ ఆంధ్ర, అదే దూరదర్శన్ కేంద్రం విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న 2024 సార్వత్రిక